హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ క్రేవింగ్ లవర్స్. సో ఇవాళ వచ్చేసి 24th థర్స్డే అనమాట. అండ్ 3 days గ్యాప్ వచ్చింది వీడియో అప్లోడ్ అవ్వక, 3-4 days అనుకుంటా. సో ఏంటంటే డైలీ వర్కౌట్ చేస్తుంటా, కాకపోతే వీడియో రికార్డింగ్ మళ్ళీ ఎడిటింగ్ అవంతా కొంచెం టైట్ అవుతుంది అనమాట. సో అందుకే వీక్లీ 2 or 3-4 వీడియోస్ వరకు నేను అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇవాళ ఏంటంటే నాకు వర్క్ హాఫ్ డే నుంచి లీవ్ కాబట్టి ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర మామ అవుతారు, వాళ్ళ రూమ్లోకి వచ్చిన అనమాట. సో మన దగ్గర ఇక్కడ ట్రైపాడ్ కానీ ఇంకా ఏం లేదు కాబట్టి కొంచెం వీడియో రికార్డ్ చేయడం కష్టమవుతుంది. యాంగిల్స్ కూడా కొంచెం అటు ఇటు వస్తుంటాయి. సో వీడియో కొద్దిగా అటు ఇటు కావచ్చు. సో ఈసారికి చూసేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచిగా బెటర్గా తీస్తా. సో ఇవాళ ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు కాబట్టి మనం మ్యాక్సిమం ఎక్విప్మెంట్ కూడా అంతేం వాడము, హోమ్ వర్కౌట్సే చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు నేను వచ్చేసి నార్మల్గా పుషప్స్, ఇంకా బ్యాక్ చేయలేదు, పుల్అప్స్ అవి చేస్తాను. సో ఈ రూమ్ కూడా ఏంటంటే మనకు పెద్దగా అంత ఏమి ఉండదు. సో చూడండి, పుల్అప్స్ చేయడానికి ఒక సజ్జ ఉంది, ఆడ పుల్అప్స్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ బ్యాండ్ ఒకటి ఉంది, ఒకవేళ చేస్తే దీంతో కొన్ని చేసుకోవచ్చు. షోల్డర్స్ చేయవచ్చు, బైసెప్స్ చేయవచ్చు, ట్రాప్స్ కూడా చేయవచ్చు. ఇదనమాట. ఇంకా వాయిస్ కూడా ఎట్లొస్తుందో నాకు అర్థం ఎట్లొస్తుందో తెలియట్లేదు, మైక్ కూడా లేదు కాబట్టి. సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో పుషప్స్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనము నార్మల్గా పుషప్స్ ఏంటంటే హ్యాండ్స్ ఇట్లా ఫ్లాట్గా పెట్టి చేస్తాము. బట్ నేను 5 years బ్యాక్ కరాటే చేసేటప్పుడు పుషప్స్ ఏంటంటే 2-3 వేరియేషన్స్ ఉంటుండే పుషప్స్లో కూడా. ఫస్ట్ వచ్చేసి నకల్ డిప్స్ అనమాట. మనం ఫింగర్స్ని ఇట్లా క్లోజ్ చేసుకొని డిప్స్ కొడతాము. దీనివల్ల ఏంటంటే మన ఫింగర్స్ ఫుల్ స్ట్రాంగ్ అవుతాయి, ఈ బోన్స్ అనేవి చాలా గట్టిగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్ పుషప్స్ 20 కొట్టగలితే నకల్ డిప్స్ 10 కొట్టగలుగుతారు. ఎందుకంటే మీకు మీ బోన్ స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి, మీ బోన్ అనేది స్ట్రాంగ్ ఉండదు కాబట్టి. సో మీరు ఎప్పుడైనా నార్మల్గా మీకు పుషప్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోయి ఉంటే నకల్ డిప్స్ ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మీకు బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇంకొంచెం ఏంటంటే మీకు ఆర్మ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అనమాట. మీరు పంచెస్ చేసినా ఏది చేసినా కూడా మీరు మీ బోన్ గట్టిగా లేకుండా మీరు పంచెస్ కొడితే ఏం యూజ్ ఉండదు. సో ఈ డిప్స్ కొట్టండి. ఒకప్పుడు నేను చేసిన, ఇప్పుడు ఏంటంటే నార్మల్ ఏదో వర్కౌట్ అది ఇది అనుకుంటే జస్ట్ ఫిజిక్ మాత్రమే పైకి మంచిగా ఉంటుంది, కానీ మనం ఏంటంటే ఫిట్నెస్ పరంగా కాకుండా కొంచెం మార్షల్ ఆర్ట్స్ పరంగా కూడా మనము ముందుకెళ్దాము. సో నా రాబోయే వీడియోస్లో నేను అది కూడా చేస్తాను. మనం నార్మల్గా బాడీ పెంచడమే కాదు, మెంటల్గా అండ్ తర్వాత మనము మార్షల్ ఆర్ట్స్లో కూడా ముందుకెళ్దాము. బాక్సింగ్ కానీ అది కానీ అంటే ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేసేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే మైక్ లేదు కాబట్టి వీడియో సౌండ్ క్వాలిటీ ఎట్లుందో నాకు తెలీదు, గట్టిగానే మాట్లాడుతున్నా, మ్యాక్సిమం ట్రై చేస్తున్నా బెస్ట్ ఇవ్వడానికి. అండ్ దాని తర్వాత వీడియో క్వాలిటీకి వస్తే మనది ఆండ్రాయిడ్ ఫోను. సో కొంచెం మనం ఫోన్ చేంజ్ చేసేదాకా ఇది ఒక క్లారిటీ విషయంలో కూడా కొద్దిగా డిఫాల్ట్ ఉంటుంది. సో వీలైనంత తొందరగా నేను మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ, బెటర్ వీడియో క్వాలిటీ ఇవన్నీకే ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత చాలా రోజుల తర్వాత నకల్ డిప్స్ చేస్తున్నా. సో లెట్స్ సీ ఎన్ని నేను చేయగలుగుతానో. సో ఫస్ట్ సెట్ 23 చేసిన, ఇంకొస్తుండే ఇంకొక 10 reps వరకు వస్తుండే, బట్ ఆపేసిన. సో 2 sets 3 sets దాకా చేయాలి కాబట్టి. అండ్ దాని తర్వాత పుషప్స్లో ఏంటంటే నకల్ డిప్స్, ఇంకొక వేరియేషన్ ఏంటంటే ఫింగర్ డిప్స్ ఉంటుండే, అండ్ దాని తర్వాత రివర్స్ హ్యాండ్ గ్రిప్ డిప్స్ ఇవొకటి ఉంటుండే. దీనివల్ల ఏంటంటే మీకు మీ ఫోరామ్లో చాలా ప్రెషర్ పడుతుంది.
ఫోర్ ఆర్మ్ సైజ్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఇదన్నమాట బెనిఫిట్. పుషప్స్కే మాకు అప్పుడు షేక్ అయిపోతుండే, ఆ టైప్లో చేస్తుండే కరాటే చేసినప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చేసింది కొంచెం, నేను కూడా మర్చిపోయినా. దానివల్ల ఏంటంటే నార్మల్ బేసికే చేస్తున్నా, ఈ హోమ్ వర్కౌట్స్ అవి ఇవి చేస్తున్నాము. సో ఇంకా నేను చేద్దాం, మనం మార్షల్ ఆర్ట్స్లోకి కూడా దిగుదాము. సో పుషప్స్ అయితే టూ సెట్స్ చేసిన, నగల్ డిప్స్ చేసిన. కొంచెం ప్రెషర్ మస్తు పడ్డది, గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పెయిన్ కూడా వచ్చింది. డైలీ ప్రాక్టీస్ చేస్తే మనం దీంట్లో ప్రో అవుతాము. సో ఇంకా పులప్స్ చేద్దాము. సో బిఫోర్ డూయింగ్ పులప్స్, ఇది మన బ్యాక్ కండిషన్. ఇది మన బ్యాక్ అనమాట. సో పులప్స్ చేస్తున్నా. సో పులప్స్ వచ్చేసి ఫస్ట్ సెట్ చేసిన 10 రెప్స్ ఏమో వచ్చినాయి. సో ఒకటే సెట్ రికార్డ్ చేసిన, ఎందుకంటే ట్రైపాడ్ లేకుండా వీడియో రికార్డింగ్ చేయడం చాలా కష్టము. ఇప్పుడు పులప్స్ రికార్డ్ చేయడానికి ఫోన్ ఇక్కడ పెట్టిన, ఈ మూలకి బ్యాలెన్స్ చేసి పెట్టిన. ఒకవేళ ఏదన్నా ఫోన్ కానీ వైబ్రేషన్ కానీ వచ్చింటే కింద పడుతుండే. సో అందుకే ఇబ్బంది అవుతుంది ట్రైపాడ్ లేకపోతే. పెరుగు లేదు కాబట్టి పెరుగు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. అప్పటి నుండి లేదు వర్షం, జస్ట్ కిందికి దిగంగానే స్టార్ట్ అయింది. సో పెరుగు కోసం వర్షంలో పోవాల్సి వస్తుంది, గొడుగు పట్టుకొని, అది కూడా బండి మీద. డ్రైవింగ్ నేను చేస్తలేను, కాకపోతే ఇంకా మీల్లో కలుద్దాం. సో ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. వైట్ రైస్, ఎగ్, అండ్ దాని తర్వాత ఆలు టమాటా కర్రీ అండ్ కొంచెం పెరుగు. సో ఇది మన లంచ్ ఈరోజు. సో ఇంకా లాస్ట్ మీల్ చూపిస్తా. సో అక్కడితో వీడియో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసిన వర్క్ నుండి ఇప్పుడు లాస్ట్ మీల్ అనమాట. ఇది నా లాస్ట్ మీల్. అన్నము, పప్పుచారు, ఆలు కర్రీ, కొన్ని వడియాలు. సో ఇదే అనమాట. స్పెషల్గా ఒక కౌంటింగ్ చేసుకొని ఎగ్స్ అని, చికెన్ అని, అది ఇది అని ఏమి ఉండదు. నార్మల్గా ఏది ఉంటే అదే తింటా, డైలీ వర్కౌట్ చేసుకుంటా. సో ఇంతే అనమాట. కంటిన్యూగా చేస్తుంటే ఎక్కువ టైం పడుతుంది, బట్ రిజల్ట్ వస్తుంది. ఉట్టిగా ఖాళీగా ఉండి ఏం చేయకుండా ఉట్టిగా హెల్త్ డ్యామేజ్ చేసుకునే బదులు ఏదో ఒకటి చేసుకొని మెల్లగా చేసుకున్న కొంచెం రిజల్ట్ అయితే వస్తుంది. సో అట్లా చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.